బర్మా అలియాస్ మయన్మార్లో ఆంగ్ సాన్ సూచీ ప్రభుత్వం ఎందుకు దిగిపోయింది? అక్కడ సైనిక అధికారులకి ఆ స్వతంత్రం వచ్చిన నాటి నుండి 25% పార్లమెంట్ సీట్లు ఫిక్స్ అయిపోయి ఉంటాయి. అంటే 25 మంది మాజీ సైనిక అధికారులు ఆటోమేటిక్ పార్లమెంట్ సభ్యులుగా అయిపోతారు. వాళ్ళ సైన్యంలో పదవీ కాలం ముగిగాని వాళ్ళు రాజకీయాల్ని శాసిస్తున్నారు. ప్రభుత్వం ఎవరున్నా సరే చివరికి వాళ్ళు చెప్పినట్టు నడవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. 2/3 మెజార్టీతో కాన్స్టిట్యూషనల్ సవరణ చేశారు. దాని ప్రకారం ఈ సైనికాధికారులకు ఉన్నటువంటి పార్లమెంటు సభ్యత్వపు అధికారాన్ని తీసేశారు. దాని మీద తిరగబడ్డటువంటి ఒరిజినల్ సైనికులు, ఈ మాజీ సైనికులు కలిసి ఆంగ్ సాన్ సూచీని జైల్లో పెట్టి అక్కడ ఒక నియంత పాలన నడుపుతున్నారు. అదే తరహాలో జరుగుతున్నటువంటి వ్యవహారం ఇప్పుడు ఇతర దేశాలలో కూడా చోటు చేసుకునేది బంగ్లాదేశ్లో అక్కడ ఉన్నటువంటి సైన్యంలో ఆనాడు బంగ్లాదేశ్ ఏర్పాటు సందర్భంలో ప్రాణాలు అర్పించినటువంటి కుటుంబాలకి రిజర్వేషన్ అన్నటువంటి కాన్సెప్ట్ని ఆవిడ తీసుకుని